హలో గైస్, చాలా రోజుల నుండి నేను మీతో ఒక హారర్ స్టోరీని షేర్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నా. అయితే ఇన్ని రోజులు కుదరలేదు. సో ఈరోజు ఆ హారర్ స్టోరీని నేను మీకు చెప్పబోతున్నాను. ఈ హారర్ స్టోరీకి నేను పెట్టిన పేరు బ్లాక్ అండ్ స్కేరీ. స్టోరీ అయితే అదిరిపోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక ఫియర్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రియా అండ్ వినోద్ అనే ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు రియా ప్రెగ్నెంట్ అనమాట. వాళ్ళు సిటీకి దూరంగా ఒక ఇంట్లో ఉంటారనమాట. వాళ్ళ ఇంటి పక్కనే ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ పక్కన ఒక చిన్న నది ఉంటుంది. అది ఒక మంచి పిక్నిక్ స్పాట్. రియా ఏమో ప్రతిరోజు విండోలో నుండి ఆ కొండ వైపే చూస్తూ ఉండేది. ఇక వినోద్ ఏమో రియా దగ్గరికి వచ్చి, నువ్వు ఇంకోసారి ఇటువైపు నించుని ఆ ప్లేస్ని చూడొద్దు అని చెప్పేసి ఆమెను మందలిస్తాడు. అలా ఎందుకన్నాడు అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. ఇక ఎలాగో రియా ప్రెగ్నెంట్గా ఉంది. ఆ కపుల్స్ ఇద్దరు చాలా హ్యాపీగా పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. కానీ వాళ్ళిద్దరూ చాలా సాడ్గా ఉంటారనమాట. ఆ బిడ్డ వాళ్ళకి ఇష్టం లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అలా ఒకరోజు రాత్రి వాళ్ళిద్దరూ బెడ్రూమ్లో పడుకొని ఉంటారు. అయితే రియా మాత్రం నిద్రపోకుండా దేని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వినోద్ ఏమంటాడంటే, గతాన్ని తలుచుకుని ఎక్కువగా బాధపడద్దు, జరిగిందేదో జరిగిపోయింది, ఇక మనకు పుట్టబోయే బిడ్డ కోసం మనం వెయిట్ చేద్దామని చెప్పేసి ఆమెకు ధైర్యం చెప్పి పడుకోబెడతాడు. అయితే మరుసటి రోజు మార్నింగ్ రియా వాళ్ళ ఇంటి పక్కన ఉండే ఆ కొండ మీదకి వెళ్తుంది. ఆ కొండకి ఎడ్జున నిలబడి ఉంటుంది. అప్పుడే చాలా విచిత్రంగా ఉన్న ఒక పిల్లాడు ఆమె దగ్గరకు వస్తాడు. ఆ పిల్లాడు ఆమెని ఆ కొండపై నుండి తోసి చంపేస్తాడు. ఇక రియా గట్టిగా అరుస్తుంది. ఆమె పక్కనే పడుకున్న వినోద్ నిద్రలేచి, ఏమైంది రియా, పీడకల ఏమైనా కన్నావా, ఎందుకు అలా ఉలిక్కిపడ్డావు అని చెప్పేసి అంటాడు. అంటే రియాకి ఇదంతా ఒక పీడకల అనమాట. అప్పుడు రియా ఏమో తనకు వచ్చిన ఆ పీడకల గురించి వినోద్కి చెబుతుంది అనమాట. ఇక వినోద్ ఏమంటాడంటే, నువ్వు ఎక్కువగా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటావు కదా, అందుకే నీకు అలాంటి పీడకలలు వస్తూ ఉంటాయి, నువ్వు దాని గురించి ఆలోచించుకో అని చెప్పేసి ఆమెకు వాటర్ ఇచ్చి పడుకోబెడతాడు. అలా ఒక 3 months గడిచిపోతాయి. ఇప్పుడు రియాకి పురుటినొప్పులు స్టార్ట్ అవుతాయి అనమాట. ఇక వెంటనే వినోద్ రియాని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయటకు వచ్చి, మీకు ఆడపిల్ల పుట్టింది, వెళ్ళి చూడండి అని చెబుతుంది. అప్పుడు వినోద్ సంతోషపడకుండా గుడ్డుకలు మింగుతూ అదేదో కోల్పోయాం అన్నట్టుగా నిదానంగా ఆ రూమ్లోకి వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళి అతనికి పుట్టిన ఆ పాపను చూస్తాడు. అయితే ఆ పాప చాలా అందంగా ఉంటుంది. ఆ పాపను చూసి వినోద్ చాలా సంతోషపడతాడు. రియా దగ్గరికి వెళ్ళి, రియా చూశావా మన పాప ఎంత అందంగా ఉందో, నువ్వు గతాన్ని మర్చిపో, మనం ఈ పాపను చూస్తూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసేద్దామని చెప్పేసి చెబుతాడు. వినోద్ మాటలు విని రియా కూడా చాలా సంతోషపడుతుంది. ఇక కొద్ది రోజుల తర్వాత వినోద్ రియాని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇప్పుడు రియా కూతురికి 4 సంవత్సరాలు. అయితే రియా వినోద్ ఇద్దరు ఆ పాపకి ప్రతిరోజు ఏం చెప్తారంటే, మన ఇంటి కింద ఒక బేస్మెంట్ ఉంది కదా, నువ్వు ఎప్పుడూ అటువైపు వెళ్ళొద్దు అని చెప్పేసి చెబుతారు. ఇక ఆ పాప కూడా సరే అని చెప్పేసి చెబుతుంది. అలా వాళ్ళందరూ ఒకరోజు పడుకుని ఉంటారనమాట. కరెక్ట్గా అర్ధరాత్రి అయ్యి ఉంటుంది. రియాకి వినోద్కి వాళ్ళ ఇంటి బేస్మెంట్ నుండి ఏదో సౌండ్స్ వినిపిస్తాయి. ఆ చిన్నపిల్లలు మాట్లాడుకుంటున్నట్టు, నవ్వుతున్నట్టు, ఇలా విచిత్రమైన సౌండ్స్ అన్ని వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళిద్దరూ నిద్రలేచి, ఇదేంటి మన పాప సౌండ్స్ లాగా ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు వాళ్ళ కూతురు గదికి వెళ్ళి చెక్ చేస్తారు. అయితే ఆ గదిలో వాళ్ళ కూతురు ఉండదు. ఇక వాళ్ళు చాలా భయపడుతూ ఆ బేస్మెంట్లోకి వెళ్తారు. ఆ బేస్మెంట్లో వాళ్ళ కూతురు ఎవరితోనో ఆడుకుంటూ ఉంటుంది. రియా ఏమో తన కూతుర్ని, ఏయ్ ఏంటి నువ్వు బేస్మెంట్లోకి రావద్దని చెప్పాను కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఆ పాప, నేను ఇక్కడ నా ఫ్రెండ్తో ఆడుకుంటున్నాను అని చెప్పేసి చెబుతుంది. అప్పుడు వినోద్ ఏమంటాడంటే, ఫ్రెండా, ఫ్రెండ్ ఏంటి, ఇక్కడ ఎవరు లేరు కదా, నువ్వు మాత్రమే ఉన్నావు కదా అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆ పాప, లేదు నా ఫ్రెండు ఎవరు కనిపించాడు, నాకు మాత్రమే కనిపిస్తాడు అని చెప్పేసి చెబుతుంది. అది విని వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. ఇక వాళ్ళు ఆ పాపను తీసుకొని ఆ బేస్మెంట్ నుండి బయటకు వచ్చి, ఇంకెప్పుడు నువ్వు ఈ బేస్మెంట్లోకి వెళ్ళకు అని చెప్పేసి తన గదిలోకి తీసుకెళ్ళి ఆ పాపను పడుకోబెడతారు.
ఇక మరుసటి రోజు నుండి వాళ్ళ ఇంట్లో చాలా పారానార్మల్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఆ పాప ఏం చేస్తుందంటే ఆ ఇంట్లో ఉన్న అద్దాలన్నీ పగలగొడుతుంది. వినోద్ వెళ్ళి, ఎందుకమ్మా ఇలా అద్దాలన్నీ పగలగొడుతున్నావు అంటే, నాకు అద్దాలంటే ఇష్టం లేదు, అందుకే పగలగొడుతున్నాను అని చెబుతుంది. అలా రోజు రోజుకి ఆ పాప మెంటల్గా చాలా దిగజారిపోతుంది. చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇక వినోద్, రియా ఇద్దరు ఆ పాపని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ ఆ పాపని చెక్ చేసి, ఈ పాపకి ఫిజికల్గా ఎలాంటి ఇబ్బంది లేదు, అయితే మెంటల్గా చాలా బాధపడుతుంది, ఏదో నెగిటివ్ ఎనర్జీ ఈ పాపని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మీ సమస్యకి నేనైతే పరిష్కారం చూపలేను, కానీ ఒక వ్యక్తిని మీ ఇంటికి పంపిస్తాను అంటాడు. అలా రియా అండ్ వినోద్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి ఆ డాక్టర్ పంపించిన పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ వస్తాడు. ఆ ఇల్లు మొత్తం చెక్ చేస్తాడు. అయితే ఆ ఇంట్లో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పేసి ఆ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్కి తెలిసిపోతుంది. అప్పుడు అతను రియా అండ్ వినోద్ని ఇలా అడుగుతాడనమాట, అసలు మీ పాపని ఇబ్బంది పెడుతున్న ఆ నెగిటివ్ ఎనర్జీ ఏంటి అని నేను కనుక్కోవాలంటే మీరు మీ పాస్ట్లో జరిగిన విషయాలని నాకు చెప్పండి, అసలు మీ పాస్ట్లో జరిగింది ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. ఇక వేరే దారి లేక రియా అండ్ వినోద్ ఇద్దరు వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ గురించి ఆ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్తో చెబుతారు. 5 సంవత్సరాల క్రితం రియా డిగ్రీ పూర్తి చేసుకుని మోడలింగ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అనుకుంటూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ రియాకి మోడల్ అవ్వాలి అని ఒక కోరిక. అప్పుడప్పుడు ఫోటోషూట్స్లో కూడా పాల్గొనేది. ఇక ఎట్టకేలకి రియా తను అనుకున్నది సాధించింది. తను ఒక మోడల్ అయిపోయింది. అదే మోడలింగ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక అందమైన వ్యక్తి ఉంటాడనమాట. అతను ఎవరో కాదు, వినోద్. అతనితో కొద్ది రోజులు ట్రావెల్ అయిన తర్వాత రియాకి వినోద్కి వాళ్ళిద్దరూ ఒకరికొకరు నచ్చడంతో ఇక పెళ్లి చేసుకుంటారు. చాలామంది వాళ్ళ రిలేటివ్స్ అవని వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, మీ ఇద్దరు చాలా అందంగా ఉన్నారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు, మీకు పుట్టబోయే పిల్లలు కూడా చాలా అందంగా పుడతాయి అని చెప్పి చెబుతారు. అలా వాళ్ళకి పెళ్ళైన 6 months తర్వాత రియా ప్రెగ్నెంట్ అవుతుంది. ఇక వాళ్ళిద్దరూ వాళ్ళకు పుట్టబోయే ఆ బిడ్డతో వాళ్ళ లైఫ్ని అలా గడపాలి, ఇలా లీడ్ చేయాలని చెప్పేసి కలలకు అంటూ ఉంటారు. ఇక డెలివరీ డేట్ రానే వస్తుంది. రియాకి ఒక మగ పిల్లాడు పుడతాడు. అయితే ఆ పిల్లాడు చాలా బ్లాక్గా భయంకరంగా ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక దయ్యంలాగా ఉంటాడనమాట. ఇక చేసేదేమీ లేక వాళ్ళిద్దరూ బాధపడుతూనే ఆ పిల్లని ఇంటికి తీసుకొస్తారు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఆ పిల్లాడి బిహేవియర్లో చాలా చేంజ్ వస్తుంది. చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. స్కిన్ మొత్తం చాలా బ్లాక్గా అయిపోయి ఉంటుంది. అండ్ అతని రూపం కూడా చాలా భయంకరంగా తయారైపోతుంది. ఆ పిల్లాడి ఒంటి నుండి చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. ఇక ఆ పిల్లాడు పెద్దోడవుతున్న కొద్దీ అతని స్కిన్ మొత్తం ఊడిపోతూ ఉంటుంది. ఇక చేసేదేమీ లేక రియా అండ్ వినోద్ ఆ పిల్లాన్ని ఆ బేస్మెంట్లో వేసేసి తలుపేసేస్తారు. ప్రతిరోజు ఫుడ్ తీసుకెళ్ళి పెడుతూ ఉంటారు, కానీ బయటికి రానివ్వరు అనమాట. ఎవరైనా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ పిల్లల్ని వాళ్ళకి చూపించే వాళ్ళు కాదు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇక వినోద్ ఏమో తన ఫ్యామిలీతో పిక్నిక్కి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఒక కొండ దగ్గరికి వెళ్తాడు. అంటే అక్కడ ఒక నది ఉంటుంది, అది ఒక మంచి పిక్నిక్ స్పాట్ అనమాట. అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ కొడుకుంటాడు కదా, అమ్మ నాకు టాయిలెట్ వస్తున్నాయి ఎక్కడ అని చెప్పేసి అంటాడనమాట. ఇక రియా ఏమంటుందంటే ఆ కొండకి ఎడ్జ్లో నిలబడి పాస్ పోయి అని చెబుతుంది. ఇక ఆ పిల్లాడు వెళ్ళి ఆ కొండకి ఎడ్జ్లో నిలబడతాడనమాట. ఇక జిప్ తీసి పాస్ పోద్దాం అనుకుంటున్నప్పుడు రియా ఆ పిల్లాన్ని ఆ కొండ మీద నుంచి కిందకి తోసి చంపేస్తుంది. వంశీ చూసి షాక్ అయిపోతాడు. ఇక కొద్దిసేపటి తర్వాత రియా చేసింది కరెక్టే అని చెప్పేసి రియలైజ్ అవుతాడు. ఇక వాళ్ళిద్దరూ వాళ్ళు తెచ్చుకున్న సామాన్లను ప్యాక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారనమాట. ఇక వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చేసిన దానికి బాధపడతారు. ఇంకో పక్క ఇంకా ఆ పిల్లాడు చనిపోయిందే మంచిది అని చెప్పేసి అనుకుంటారనమాట. వాళ్ళ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి ఆ పిల్లాడు అనారోగ్యంతో చనిపోయారు అని చెప్పేసి చెబుతారు. ఇలా ఆ పిల్లాడిని చంపేశాము అని చెప్పేసి ఆ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్తో చెబుతారు. ఇక ఆ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ఏమంటాడంటే ఆ పిల్లాడి ఆత్మ ఆ బేస్మెంట్లోనే ఉంది, ఆ బేస్మెంట్ నుండి బయటకు రాకుండా నేను చేస్తాను, సో మీరు వెంటనే ఈ ఇంటిని వదిలేసి వేరే ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి చెబుతాడు. ఇక అతను చెప్పినట్టుగానే రియా, వినోద్ ఇద్దరు ఆ ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళ పాపతో పాటు చాలా హ్యాపీగా గడిపేస్తూ ఉంటారనమాట. అలా ఒకరోజు వాళ్ళ పాపది బర్త్డే వస్తుంది. ఇక రియా అండ్ వినోద్ వాళ్ళ పాపని తీసుకుని బయటకు వెళ్తారనమాట. ఒక పార్క్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ కూతురు, నాన్న మనం నీటిలో బోటింగ్ చేద్దామని చెప్పేసి అంటుంది. ఇక వాళ్ళు ఒక బోట్ని అద్దెకు తీసుకొని అలా నీటిలో బోటింగ్ చేస్తూ ఉంటారనమాట.
అప్పుడు ఆ పాప ఏమంటుందంటే, అమ్మ నాకు పాస్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది. ఇక రియాకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ పాపని బోట్ ఎక్కించి ఎడ్జ్‌న కూర్చోబెట్టి ఇప్పుడు పాస్ పోసుకో అని చెప్పేసి చెబుతుందనమాట. అలా ఆ పాప ఆ బోట్‌కి ఎడ్జ్‌న కూర్చోబెట్టి ఒక్కసారిగా తల వెనక్కి తిప్పి, నాన్న ఇప్పుడు నేను బోట్ ఎడ్జ్‌న కూర్చున్నాను, నన్ను నీటిలోకి తోసి చంపేయొద్దని చెప్పేసి అమ్మకు చెప్పు నాన్న అని ఆ పాప అంటుంది.